ఓకే. ఓటు. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృతపుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. మోక్షాన్ని పొందడానికి ఏమేమి కావాలి అనేటువంటి విషయాలను జగద్గురు శంకరాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. అయ్యా, నీ లక్ష్యం మోక్షమైనప్పుడు ముందుగా నీకేం కావాలి అంటే, ముందుగా నీకు వైరాగ్యం కావాలి. వైరాగ్యం చెప్పాడా? మొదట వైరాగ్యం చెప్పాడు. ఇక్కడే ఇంకా అంత కిందగా మోక్షస్య హేతు ప్రథమో నిగద్యతే వైరాగ్యం అత్యంత అనిత్య వస్తుషు. అనిత్యమైనటువంటి వస్తువుల యందు వైరాగ్యం ఉండాలా మొట్టమొదటిది. ఆ తర్వాత ఏముండాలా? శమధమాదులన్నింటినీ చెప్పాడు. అంటే ఒకటి రెండు చెప్పాడు అంటే అర్థం ఏమిటంటే, మిగతా అన్నింటినీ మనం స్వీకరించాలని అర్థం. సమాధి షట్క సంపత్తి అంతా కూడా చెప్పాడు. ఇదివరకే చెప్పారు, మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మోక్షస్య హేతు వైరాగ్యం. అది ఎట్లా? అత్యంతమైనటువంటి వైరాగ్యం. వేటి మీద? అనిత్య వస్తువుల మీద వైరాగ్యం. ఈ అత్యంతమైనటువంటి వైరాగ్యం అంటే ఏంటి? తాత్కాలికంగా వైరాగ్యం కలగడం, మళ్ళీ వైరాగ్యం లేకపోవడం, ఇట్లా కాకుండా పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం కలగడం. ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహం అన్నాడు. ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ ఉండాలి అని చెప్పాడు. సరే, అయిపోయింది. ఆ తర్వాత ఏమంటున్నాడు? తతశ్రుతి తతశ్రుతి తన్మననం తన్మననం సతత్వధ్యానం సతత్వధ్యానం చిరం నిత్య చిరం నిత్య నిరంతరం మునేః నిరంతరం మునేః తతో వికల్పం తతో వికల్పం పరమేత్య విద్వాన్ పరమేత్య విద్వాన్ ఇహైవ నిర్వాణ ఇహైవ నిర్వాణ సుఖం సమృచ్యతి. సుఖం సమృచ్ఛతి. తతః అంటే దాని తర్వాత అని. దేని తర్వాత? మనం ఆ శమ దమ తితీక్ష మొదలైనటువంటివి అలవాటు చేసుకున్న తర్వాత ఆ పిమ్మట మనకేం చెప్పాడు? అన్ని కర్మల పట్ల అనాసక్తి ఏర్పడిన తర్వాత, కర్మ ఫలితాల పట్ల అనాసక్తి ఏర్పడిన తర్వాత, అంటే వైరాగ్యం కలిగితే ఇవన్నీ వచ్చేస్తాయని అనుకున్న తర్వాత అప్పుడేం చేయాలా? తతః శృతి. తతః శృతి. ఆ తర్వాత శృతి. శృతి అంటే
వేదం. వేదం అంటే ఏమిటి ఇక్కడ? వేదం అంటే వేదాంతం అని అర్థం. మన అర్థం ఏమిటి? వేదాంతం. శృతి అంటే వేదాంతం. అంటే వేదాంత మహావాక్యాల చేత ఏదైతే చెప్పబడుతుందో ఆ అర్థం మనకు కావాలి, మిగతావన్నీ అక్కర్లా ఇక్కడ. తతః శృతి. శృతి అంటే వినడము అని కూడా అర్థం, శ్రవణం చేయడం కదా. ఏం వినాలా? ఎవరి దగ్గర వినాలా? అభేద బోధక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువు దగ్గర చక్కగా శ్రవణం చేయాలా. చక్కగా శ్రవణం చేయాలా. ఏం శ్రవణం చేస్తావు? వేదాంత వాక్యాలు శ్రవణం చేస్తావు. అంటే ఏదైతే నీకు ప్రపంచమంతా అనిత్యమని, నిత్యమైనటువంటిది ఒక పరబ్రహ్మ తత్వమేనని ఏది తెలియజేస్తుందో దాన్ని చక్కగా శ్రవణం చేయాలి. అది శృతి అంటే. శృతి అంటే వేదాంత వాక్యాలని వినడం, లేదా వేదాన్ని వినడం అని అనుకుందాం. వేదాన్ని చక్కగా అధ్యయనం చేయడం. ఎందుకు వేదాన్ని అధ్యయనం చేయాలా అంటే, వేదాన్ని ఎందుకు అధ్యయనం చేయాలంటే, అయ్యా నీకు మిగిలినటువంటి శాస్త్రాలన్నీ లేదా పురాణాలన్నీ ఇవన్నీ ఏం చెప్తాయంటే, నీకు నేరుగా భగవంతుని గురించి చెప్పవు. ఒక్క వేదం మాత్రమే భగవంతుని గురించి చెబుతుంది. మిగిలినవన్నీ ఏం చెప్తాయి నీకు అని అంటే, మిగిలినవన్నీ కూడా నీకు ప్రపంచానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు చెప్తాయి. భక్తికి సంబంధించినటువంటి విషయాలు చెప్తాయి, ఆరాధనకు సంబంధించినటువంటి విషయాలు చెప్తాయి, ఉపాసనకు సంబంధించినటువంటి విషయాలు చెప్తాయి. ఈ ఆరాధన, భక్తి, ఉపాసన ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయని అనుకున్నాం మనం? ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయంటే అంతఃకరణ శుద్ధి కోసం ఉపయోగపడతాయి. అంతఃకరణ శుద్ధి కోసం ఉపయోగపడతాయి కానీ మోక్ష సిద్ధి కోసం కాదు. అయితే అంతఃకరణ శుద్ధి లేకుండా మోక్షం వస్తుందా అంటే రాదు. అందువల్ల అవన్నీ కూడా అవసరమే. కానీ అవన్నీ అవసరమే కానీ ఇప్పుడు మనకు ఎట్లా అవుతుంది, మనం డాబా మీదకి ఎక్కాలని అనుకున్నాం. డాబా మీదకి ఎక్కాలని అనుకున్నటువంటి వాడు నిచ్చెన వేసుకుంటాడు. నిచ్చెనలో చివరి మెట్టు మనకు డాబా పైకి దారి చూపిస్తుంది. ఆ చివరి మెట్టు వరకు మనకు డాబా అందుబాటులోకి రాదు ఆ నిచ్చెన మెట్లలో. కాబట్టి నిచ్చెన చివరి మెట్టు దాటితే మనం డాబా మీదకి వెళ్తాము. ఇది అందరూ చెప్పేటువంటిది. అట్లని ఇప్పుడు మొదటి మెట్టును వదిలేస్తామా? ఇది కాస్త పొడవుగా ఉండేటువంటి వాడు ఒక మెట్టు స్కిప్ చేసి రెండో మెట్టు మీద కాలు పెట్టచ్చు, అంతే తప్ప. అంటే సాధన కొంచెం వేగంగా చేయగలిగినటువంటి వాడు, వైరాగ్యం బాగా ఉన్నటువంటి వాడు, సాధన చక్కగా చేయగలిగినటువంటి వాడు మధ్యలో ఒకటి రెండుని వదిలేసి తను నేరుగా వెళ్ళిపోవచ్చు. దాని గురించి ఎవరు కాదని చెప్పడం లేదు. అట్లని ఒకటో స్టెప్పు లేదా రెండో స్టెప్పు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదని కాదు. వాటినన్నిటినీ నీకు తెలుసుకోవాల్సిందే, ఆచరించాల్సిందే. రెండోది ఏమిటి అంటే, ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏమిటి అంటే, నువ్వు ఒకటో స్టెప్ కాడనే ఆగిపోతూ ఉన్నావు. ఒకటో స్టెప్ కాడనే ఆగిపోయి నువ్వు పైకి వెళ్ళాలనేటువంటి విషయాన్ని మర్చిపోయి, ఈ నిచ్చెన చాలా గొప్పది, ఇది ఎందరినో పైకి పంపించింది, నన్ను కూడా పైకి పంపిస్తుంది, దీనివల్లనే మనం అందరం పైకి వెళ్ళగలుగుతున్నాం, కాబట్టి దీన్ని పూజిద్దాం, దీన్ని గౌరవిద్దాం అని ఏం చేస్తాను? నిచ్చెనకు ఒక సహస్రనామం తయారు చేస్తాను, నిచ్చెనకు ఒక ఆరాధన క్రమం తయారు చేస్తాను, నిచ్చెన ఫోటో తీసి పెట్టుకుంటాను, ఆ నిచ్చెనకు అర్చన చేస్తున్నావు, దానికి నిచ్చెనకు మళ్ళీ గుళ్ళు కడుతున్నావు, బ్రాంచ్ ఆఫీసులు ఏర్పాటు అవుతాను, నిచ్చెన పేరు చెప్పి ప్రసాదాలు వండిస్తున్నావు. అద్భుతంగా ఒక వ్యవస్థ జరుగుతుంది. ఇక్కడ నుంచి నిచ్చెన ఫోటో తీసుకొని పోయి, నిచ్చెన బొమ్మను తీసుకొని పోయి పెట్టినటువంటి వాడు చాలా చోట్ల
గుళ్ళు కట్టి అక్కడికి అందరూ వస్తున్నారు, ఆరాధన జరుగుతుంది. అక్కడ కూడా నిచ్చెనకు ఆరాధన జరుగుతూనే ఉంది, అది ఆగడం లేదు. కానీ వేదాంతం ఏం చెప్తుందంటే, నాయన నిచ్చెనను ఆరాధిస్తే నువ్వు మేడ మీదకి ఎప్పటికీ చేరలేవు. నిచ్చెనను అధిరోహించాలా, దాన్ని వదిలేసి ఇంకో స్టెప్ పైకి వెళ్తూ ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా మేడ మీదకి చేరుకోగలవు అని చెప్పింది. ఇది వదిలిపెట్టి మనం నిత్యం ఆరాధిస్తూ ఉండడం ప్రారంభం చేసామంటే ఎప్పటికీ మోక్షానికి పొందలేం. అందువల్ల మొట్టమొదట శృతి శ్రవణం చేయాల. ఏదంటే అది శ్రవణం చేయకూడదు. ఏది శ్రవణం చేయాలా? చివరి మెట్టు నుంచి దేని మీదకి దాటుకోగలము, డాబా మీదకి దాటుకోగలము అనేది శ్రవణం చేయాల. శ్రవణం చేసిన తర్వాత దాన్ని మర్చిపోకూడదు. నువ్వు మొదటి మెట్టు ఎక్కినప్పుడు చివరి మెట్టు మీద నుంచే డాబా మీదకి పోతావు అనేది మర్చిపోకూడదు. డాబాని మర్చిపోతున్నాం మనం, అంటే మేడని మర్చిపోతున్నాం, మేడ పైకి వెళ్ళాలి అనేటువంటిది మర్చిపోతున్నాం. అందుకని తన్మననం, ఏదైతే విన్నామో గురుముఖత, ఏ వేదాన్ని అయితే విన్నామో, ఏ వేదాంతాన్ని అయితే విన్నామో, తన్మననం, దాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. రోజుకు అరగంట మననం చేసుకుంటే సరిపోతుందా, గంట మననం చేసుకుంటే సరిపోతుందా అని కాదు. నిరంతరం దాన్ని గురించినటువంటి మననం జరుగుతూ ఉండాలి. ఇదంతా అనిత్యం, ఇదంతా అనిత్యం అని. ఒకడికి ఒక కళ వచ్చింది. ఆ కళలో అతనికి పెద్ద నిధి దొరికినట్టు కళ వచ్చింది. మేల్కొని చూశాడు, నిధి లేదు. ఇప్పుడు స్వప్న శాస్త్రం చెప్పే వాని దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నాకు వేకువజామున 3 గంటలప్పుడు ఒక కళ వచ్చింది, అది నిజం అవుతుందా కాదా అని అడిగాడు. ఆయన వేకువజామున వచ్చేటువంటి కళలు నిజం అవుతాయి అని చెప్పి అన్నాడు. ఈయనకు కూడా 3-3:30 అప్పుడు నిధి దొరికినట్టు కళ వచ్చింది. నిధి దొరుకుతుందా, నిజం అవుతుందా? నిజం అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. నిజం అవుతుంది అని అనుకొని ఆ భ్రమలో బ్రతికిపోతూ ఉంటాం, కాలం గడిచిపోతూ ఉంటుంది. ఒక రోజు నాటికి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాం. ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది అని అనుకుంటా ఉంటారు. ఎందుకు? ఆ ఆశ మనిషిని నడిపిస్తూ ఉంటుంది. అందుకోసమని అట్లా కల్పించి చెప్తూ ఉంటారు. కానీ నువ్వు మననం చేయాల్సింది ఏమిటి? మననం చేయాల్సింది స్వప్నంలో జరిగినటువంటి దాన్ని కాదు. స్వప్నంలో జరిగినటువంటిది మేల్కోగానే పోతుంది. అట్లాగే ప్రపంచంలో వచ్చేటువంటి సంపదలు, ఆపదలు అన్నీ కూడా స్వప్నతుల్యమైనటువంటివి. మనం మేల్కొన్న వెంటనే ఇవన్నీ పోతాయి. మేల్కోవడం అంటే ఏమిటి? ఇది శాశ్వతం కాదని తెలుసుకోవడం. కాబట్టి కష్టం వచ్చింది, ఇది శాశ్వతం కాదు. అరే, శరీరమే శాశ్వతం కాదనుకున్నప్పుడు కష్టం ఎట్లా శాశ్వతంగా ఉంటుంది? అట్లాగే శరీరమే శాశ్వతం కానప్పుడు సుఖం ఎట్లా శాశ్వతంగా ఉంటుంది? సుఖము శాశ్వతం కాదు, కష్టము శాశ్వతం కాదు, శరీరము శాశ్వతం కాదు. ఈ విషయాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలా. తన్మననం. ఆ మననం అనేది ఎట్లుండాలా అంటే అవిచ్ఛిన్నంగా ఉండాలా. పైగా దానికి ఏం చెప్తున్నాడంటే అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పాడు. ఏమంటే తన్మననం మునేహే. మునిలాగా మననం. ముని అంటే మౌనంగా ఉండేవాడు అని అర్థం. దేని పట్ల మౌనం ఉంది? అనిత్య వస్తువుల పట్ల మౌనం. ఇది బాహ్యానికి సంబంధించి. బాహ్యంలో ఉండేటువంటి
అనిత్య వస్తువుల పట్ల మౌనంగా ఉండాలి. మరి నిత్య వస్తువు పట్ల మననం ఉండాలి. అనిత్య వస్తువుల పట్ల మౌనము, నిత్య వస్తువు యొక్క మననము, ఈ రెండింటినీ కలిపి ఏం చేయాలా? చిరకాలం. చిరకాలం అంటే ఎంతకాలం బతుకుతామో అంతకాలం. చిరం ఎంతకాలం బతుకుతామో అంతకాలం. నిత్య నిరంతరం. నిత్యం అంటే ఎల్లప్పుడూ, నిరంతరం అంటే వితౌట్ గ్యాప్ అని అర్థం, అంతరం లేకుండా. ఎల్లప్పుడూ అంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చనా, లంచ్ బ్రేక్ ఉంటుందా, మధ్యలో స్నాక్స్ ఏమైనా ఇస్తారా అని అంటారనే ఉద్దేశంతో జగద్గురు శంకరాచార్యుల వారు నిత్యం తర్వాత వెంటనే నిరంతరం అనే పదం కూడా వాడారు. చిరకాలం అంటే ఆయుష్ ఎంతవరకు ఉంటుందో అంత, శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలం. నిత్యం అంటే ఎప్పుడు, నిరంతరం అంటే వితౌట్ గ్యాప్. ఈ మూడు విశేషణాలు కాలానికి సంబంధించినవే, మూడు కాలాన్ని తెలిపేటువంటివే. ఆ విధంగా ఏం చేయాలా? మునేహే, ముని భావంతో అంటే మౌని భావంతో సతత్వ ధ్యానం. సతత్వ ధ్యానం. సతత్వం అంటే ఆత్మతత్వం, సత్తు యొక్క తత్వం. సత్తు ఏమిటి? ఆత్మ. సత్తు ఆత్మ. సత్తు ఆత్మ కాబట్టి ఆ సత్తు తత్వాన్ని ధ్యానం చేయాలి, నిరంతరం ధ్యానం చేయాలి. ఇప్పుడు ఎన్ని చెప్పాడు? వినడం అంటే శ్రవణం, మననం, సతత్వ ధ్యానం అనడంతో నిధిధ్యాసనం అయిపోయింది. శ్రవణ, మనన, నిధిధ్యాసనం. ఈ మూడు చేస్తే, ఈ మూడు చేసినటువంటి విద్వాన్, ఈ మూడు చేసినటువంటి వాడు విద్వాంసుడు అవుతాడు. అంటే మొదట ముని కావాలి, తర్వాత విద్వాంసుడు కావాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. నేను విద్వాంసుడు, నేను గట్టిగా అరిస్తే లాభం లేదు. నువ్వు విద్వాంసుడు అనేది జనం కోసం కాదు, నువ్వు విద్వాంసుడు అవుతున్నది లోకం కోసం కాదు. లోకం గుర్తించాలని నువ్వు విద్వాంసుడు కావడం లేదు, నువ్వు తరించడం కోసం నువ్వు విద్వాంసుడు అవుతున్నావు. కాబట్టి నేను విద్వాంసుడిని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దానికంటే ముందే నువ్వేం కావాలో? ముని కావాలా, మౌనం ఉండాలా. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఆ పూజ చేస్తాను, ఈ పూజ చేస్తాను, నేను పూజ చేస్తే అమ్మవారు నాకు ప్రత్యక్షం అవుతారు, నాతో మాట్లాడతారు. మాట్లాడితే మాట్లాడినవయ్యా, మంచిదే, దాన్ని నువ్వు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటారు శంకరాచార్యుల వారు. బాబు ముందు మునిగా, ముని ఏం చేస్తావు? వీటన్నిటినీ మననం చెయ్యి. ఏది మననం చేస్తావు? ఈ ఈ శరీరం శాశ్వతమైనటువంటిది కాదు, ఇది పంచభూతాత్మకమైనటువంటిది. రాత్రి నేను కలగని మేల్కొన్నానే, అదే విధంగా ఆ మేల్కొన్న తర్వాత కలలో వచ్చినటువంటివి ఏవీ లేనట్లు ఇవన్నీ కూడా ఒక కళ లాంటిది. ఇప్పుడు సుదీర్ఘమైనటువంటి స్వప్నాన్ని కంటూ ఉన్నాను నేను. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన వెంటనే ఈ స్వప్నం మాయమైపోతుంది. ఇవన్నీ కళలో పాత్రలు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కళని మనం శాసిస్తామా? మనం శాసించలేము. నాకు ఇలాంటి కళే రావాలి అని ఎప్పుడు అనుకో. ఒకవేళ మనం అనుకున్నా అది జరగదు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, జాగ్రత్తను మనం ఏమన్నా శాసించగలమేమో చూడండి. ఇలాగే ఉండాలి నా జీవితం అని అనుకుంటే అలాగే ఉంటుందా? మనతో సంబంధం లేకుండా జబ్బు వస్తుంది, మనతో సంబంధం లేకుండా కష్టం వస్తుంది, మనతో సంబంధం లేకుండా బిల్లులు వస్తూ ఉన్నాయి, మనకు ఎప్పుడు ఖర్చు పెట్టినామో తెలియకుండానే డబ్బులు అయిపోతా ఉంది.
కష్టాలు మనకు సంబంధం లేకుండా వస్తుండయి, సుఖాలు మనకు సంబంధం లేకుండా వస్తుండయి. ఇవేమి కంట్రోల్ చేయలేకుండా పోతున్నాం కదా. కాబట్టి స్వప్నానికి జాగ్రత్తకి పెద్ద తేడా ఏముంది? అది స్వామి చెప్పదలుచుకుంది. కాబట్టి ఇదంతా స్వప్నం అనుకో. అప్పుడు దీని మీద నీకు శాశ్వతత్వం అనేటువంటి బుద్ధి పోతుంది. ఎప్పుడైతే ఇది శాశ్వతం కాదని నీకు అర్థమైందో అప్పుడు నీకు మౌనం వస్తుంది. నీకు మునితత్వం అనేది ఊరికే రాదు. నేను మౌనంగా ఉంటానంటే రాదు. నేను ఎవరితో మాట్లాడకుండా ఉండాను అంటే అది కాదు. నీ మనసు అనేకమైనటువంటి విషయాల మీదకి వెళ్తూ ఉంది. వెళ్ళి వాడితో అటాచ్మెంట్ ఏర్పాటు చేసుకుందాం. ఉదాహరణకి ఒక చెత్త దిబ్బ ఉందని అనుకుందాం. దారి వెంబడి పోతూ ఉన్నాం. ఒక చెత్త దిబ్బ ఉంది. ఆ చెత్త దిబ్బలో ఏముందో చూద్దామని మనం దాన్ని పోయి తవ్వి చూస్తామా? చూడం. ఎందుకు చూడము? అది చెత్త అని నిశ్చయం అయిపోయింది కాబట్టి. ఇది చెత్త అని నిశ్చయం అయిపోయిన తర్వాత, నిశ్చయ జ్ఞానం ఉన్న తర్వాత అటువైపు పోం. ఒకవేళ పోవాల్సి వచ్చినా ఏం చేస్తాం? మూతికి ఒక కర్చీఫ్ అడ్డం పెట్టుకొని చకచకా నడుచుకుంటూ ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదని వెళ్ళిపోతాం. కానీ ఎందుకు? అక్కడ మనకు ఇష్టం లేనటువంటి, మనం భరించలేనటువంటి దుర్గంధం వస్తుందని. మరి లోకంలో మనం చేసేటువంటి పనుల దగ్గర నీకు ఇష్టమైనటువంటివి జరుగుతున్నాయా? మరి నువ్వెందుకు ఫోర్స్ఫుల్ గా వెళ్ళడం లేదు? ఎక్కడికో పార్టీకి పోతాం. నీకు నచ్చనటువంటి తిండి పెట్టి తినమని బలవంత పెట్టడం లేదు. నీకు నచ్చనటువంటి మాటలు అక్కడ మాట్లాడడం లేదు. నీ మీద నీకు ఇష్టం లేనటువంటి కామెంట్లు వాళ్ళు చేయడం లేదు. అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు పోతున్నావు? అది చెత్త దిబ్బ అని తెలిసి, చెత్త కుప్ప అని తెలిసి. అంటే నీలో పశుత్వం ఉంది. ఒక వరాహం ఏం చేస్తుంది? వెతుక్కుంటూ వెళుతుంది చెత్త దిబ్బ ఎక్కడుంది. దాన్ని అంతా తవ్వి చూస్తుంది, ఏమన్నా తినడానికి దొరుకుతుందేమో. దాని లక్షణం అది. మనం కూడా చెత్త దిబ్బలోకి వెళ్ళి తవ్వి చూస్తున్నామంటే అది మానవ లక్షణమా, వరాహ లక్షణమా? అందువల్ల మౌని కావడం అంటే అర్థం ఏమిటంటే నోరు మూసుకొని కూర్చోవడం కాదు, మనసుకు మూత వేయడము. మనసుకు మూత ఎట్లేస్తాం? మనసుకు మూత దానంతటదే పడుతుంది. ఎప్పుడు పడుతుంది అంటే ఇది చెత్త దిబ్బ అని తెలియాలి. ఇది చెత్త దిబ్బ అని తెలిసినప్పుడు మనసుకు మూత పడుతుంది. అప్పుడు మౌనం అవుతాడు. ఆ మౌనైనటువంటి వాడు ఏమవుతాడు? పరం అవికల్పం. పరం అవికల్పం తతః తర్వాత పరం శ్రేష్టమైనటువంటి, అవికల్పం ఏత్య. ఆ విద్వాంసుడు, విద్దంటే తెలుసుకున్నవాడు అని అర్థం. విద్వాన్ అంటే విద్దంటే జ్ఞానే, విద్ది జ్ఞానే. విద్దంటే తెలుసుకోవడం. ఏం తెలుసుకున్నావు? ఇదంతా అనిత్యమని తెలుసుకున్నావు, అంతే. అనిత్యమని తెలుసుకున్నటువంటి వాడు ఏమవుతాడు? అప్పుడు పరం శ్రేష్టమైనటువంటి, గొప్పదైనటువంటి అవికల్పం ఏత్య. అవికల్పం ఏత్య. మనం ఆ పైన ఏం చెప్పాడు? శ్రవణ, మనన, ధ్యానం. ఇది ధ్యాసం, ధ్యానం అంతా చెప్పేశాడు. ఇప్పుడు ధారణ, సమాధులు చెప్తున్నాడు. ధారణ ఏమిటి? ఎప్పుడు నువ్వు ముని అయినావో అప్పుడు ధారణ వచ్చేసింది. ధరించావు దాన్ని. నువ్వు ముని కావడంతో ఏమైంది? ధారణ వచ్చింది. ఏమి ధారణ వచ్చింది? ప్రపంచం అనిత్యం అనేటువంటి ధారణ వచ్చింది. ఇప్పుడేం కావాలా? సమాధి కావాలా?
అవికల్ప సమాధి అంటే నిర్వికల్ప సమాధి. వికల్పము అంటే ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకి మనసు వెళ్ళడం. సమాధి అంటే బుద్ధి ఏకోన్ముఖం కావడం సమాధి. బుద్ధి ఒకదాని మీదనే. సమాధి ది బుద్ధి. సమాధి అంటే బుద్ధి ఒకదాని మీదనే ఉండడం సమాధి. ఆ ఒక్కటేమిటి? శృతి ఏం చెప్పిందో అది. ఏం చెప్పింది శృతి? నీవు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పింది. నీవు మాత్రమే పరబ్రహ్మ స్వరూపమా? కాదు. నీకు ఎదుట ఏది కనిపిస్తూ ఉందో దృశ్యమానమైన జగత్తంతా పరబ్రహ్మ స్వరూపం అని శృతి చెబుతూ ఉంది. అంటే దృశ్యమానమైనటువంటి సమస్త జగత్తు పరబ్రహ్మ స్వరూపమని వినాలి, దాన్నే మననం చేయాలి, దాన్నే ధ్యానం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే బుద్ధి నిలకడ వస్తుంది. ఆ బుద్ధి నిలకడ రావడమే నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధి అంటే, వికల్పంతో కూడిన సమాధి అంటే ఏమంటే, కాసేపు సమాధిలో ఉంటాడు, మళ్ళీ మామూలు అయిపోతాడు, మళ్ళీ వ్యవహారం నడుస్తుంది, మళ్ళీ కూర్చుంటే మళ్ళీ సమాధి స్థితికి వస్తాడు. అది సవికల్ప సమాధి. నిర్వికల్ప సమాధిలో వికల్పాలు ఏమి ఉండవు, సంకల్పాలు ఏమి ఉండవు, వికల్పాలు లేవు. నిరంతరాయమైనటువంటి స్థితి ఒకటి ఉంటుంది. దాన్ని పొందుతాడు. ఎప్పుడైతే ముని అయినాడో తతః అటు పిమ్మట అవికల్పం పరం ఏత్య, వికల్పం లేనటువంటి శ్రేష్టమైన సమాధి స్థితిని పొందుతాడు. ఎవరు? విద్వాంసుడు. ఆ పొందడాన్ని ఏమన్నాడు? ఇహైవ నిర్వాణ సుఖం సంపృచ్యతి. ఎప్పుడైతే నిర్వికల్ప సమాధిని పొందాడో అతడు ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి అతను ఇహైవ ఈ లోకమునందే నిర్వాణ సుఖం సంపృచ్యతి. నిర్వాణం అంటే మోక్షము. మోక్ష సుఖాన్ని పొందుతూ ఉన్నాడు. మోక్షం అంటే వీటి పట్ల విడుదల కదా, వీటి నుంచి విడుదల కదా. ఎప్పుడైతే నువ్వు మౌని అయినావో, ఆ మౌనితనం నిరంతరాయంగా ఉందో, ఎప్పుడైతే నువ్వు ముని అయినావో, ఆ మునిత్వం నీలో నిరంతరాయంగా ఉందో, అప్పుడు నీకు బంధం ఉండదు. బంధం ఎప్పుడైతే లేదో నీకు సుఖం కలుగుతుంది. అన్ని దుఃఖాలకు బంధమే కదా కారణం. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ స్వప్నతుల్యంగా భావించి వదిలేసినావో, అప్పుడు నీకు దానివల్ల వచ్చేటువంటి ఆటంకాలేవి ఉండవు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ 2 శ్లోకాల్లో అంటే 69, 70లో ఏం చెప్పాడు? మోక్షాన్ని పొందడానికి మోక్షస్య హేతు ప్రథమో నిగద్యతే. మోక్షానికి హేతు మొట్టమొదటిది అనిత్య వస్తుషు అత్యంత వైరాగ్యం. అనిత్యమైనటువంటి వస్తువుల పట్ల నిరతిశయమైనటువంటి వైరాగ్యం ఉండాలా. తతః శమః, తతశ్చాపి దమః, తతః తితీక్ష, తర్వాత అఖిల కర్మాణం ప్రసక్తి న్యాసః. అన్ని పనుల్ని, వాటి ప్రసక్తిని వదిలిపెట్టేయడం అంటే కర్మఫల త్యాగం. ఆ తర్వాత ఏం చేయాలా? ఇవన్నీ మొదటి సాధనలు. ఆ తర్వాత శృతి, ఆ తర్వాత శ్రవణం చేయాల. అంటే శ్రవణం చేయడానికే యోగ్యత ఇదంతా ఉండాలా అని అర్థం. వైరాగ్యం లేనటువంటి వాడికి శ్రవణం చేయించడం వల్ల నిష్ప్రయోజనం. చెప్పేవాడికి కంఠశోష, వినేవాడికి కాలహరణం తప్ప వైరాగ్యం లేకపోతే దాని ఫలితం ఏమీ ఉండదు. మేము కూడా నేర్చుకున్నాం, మనం కూడా చదువుకున్నాం, విన్నామని అట్లని వినకుండా ఉండకూడదు. మళ్ళీ ఇదంతా ఎట్లాంటిదంటే ఒక బంబరం, ఒక తుమ్మెద ఒక పురుగుని తెచ్చి గూట్లో పెట్టి దాని మీద
బం 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 అని శబ్దం చేస్తూ ఉంటే ఆ లోపల ఉండేటువంటి ఇది మెల్లగా ఓ నేను కూడా ఎగరాలి, నాకు కూడా రెక్కలు రావాలి అని అనుకుంటూ ఉంటుంది. దానికి కూడా మెల్లగా రెక్కలు వస్తాయి. రెక్కలు లేనటువంటిది ఎట్ట ఎగురుతుంది అనేసి ముందే వదిలేస్తే ఆ పురుగు చచ్చిపోతుంది. అందువల్ల వైరాగ్యం లేనటువంటి వాడికి ఏం చెప్తాంలే అని వదిలేయకూడదు. వైరాగ్యం రావాలంటే ముందే ఇదేదో తెలుసుకోవాలి. ఇది అనిత్యం అని తెలుసుకుంటే కదా వైరాగ్యం వస్తుంది. పిల్లవాడికి తెలియదు, వాడు చెత్త కుప్పలకు కూడా పోతాడు. తల్లి ఏం చెప్తుంది, నైనా అది చెత్తరా, పోకూడదు అని చెప్తుంది. వాడికి ఇది సుగంధము ఇది దుర్గంధం అని తెలియదు. వాడికి తెలియదు పాపం. వాడికి నేర్పిస్తాం ఇది సుగంధం ఇది దుర్గంధం అని. అనుకున్న తర్వాత ఏమవుతుంది, వాడికి దాని తేడా తెలుస్తుంది. నువ్వు ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందనుకున్నావు, ఆ షుగర్ ఫ్యాక్టరీ నుంచి వేస్ట్ వస్తుంది, మొలాసిస్ వస్తుంది. అది విపరీతమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. ఆ విపరీతమైనటువంటి వాసన వచ్చేటువంటి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక కాలనీ ఉందనుకుందాం. ఆ కాలనీలో నివసించేటువంటి వారికి వాసన వస్తుందా రాదా? రావాలి కదా. మరి ఆ దారిని వెళ్ళేవాడు ముక్కుకు కర్చీఫ్ పెట్టుకొని పోతాడు, మరి అక్కడే నివాసం చేసేటువంటి వాడు రోజు ముక్కు మూసి పెట్టుకొని నివాసం చేస్తాడా? లేదు. అంటే ఏమర్థం, దుర్గంధానికి అలవాటు పడిపోయినారు. అదే ఇక్కడ కూడా జరిగింది. అశాశ్వతమైనటువంటి దాన్ని శాశ్వతం అని అనుకొని అలవాటు పడిపోయినాం. ఎప్పుడైతే అశాశ్వతాన్ని శాశ్వతం అనుకొని అలవాటు పడిపోయామో అప్పుడు దీని నుంచి బయట రాలేకుండా పోతున్నాం. ఎవడైనా చెప్పినాడంటే కూడా ఏ దుర్గంధం అంటే, ఏం దుర్గంధం అబ్బా, మేము ఇంతకాలం నుంచి ఉండాము, మా నాన్న పనిచేశాడు షుగర్ ఫ్యాక్టరీలో, ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నాకు ఉద్యోగం ఇప్పించాడు, నేను పనిచేశాను, నా పిల్లోళ్ళు ఉన్నారు, వీళ్ళంతా చదువుకున్నారు ఇక్కడే, 3 తరాలుగా ఉండాం ఇక్కడే, ఏమైపోయింది, ఏం కాలేదు అని అనుకుంటాం. కాబట్టి మా నాన్నగారు ఉన్నారు అందువల్ల అసత్యం కాదు, మా తాతగారు ఉన్నారు అందువల్ల అసత్యం కాదు. ఇది అశాశ్వతం అశాశ్వతం అంటున్నావు. నేనున్నాను, నేను నీకు కనిపిస్తా ఉన్నాను, నా కొడుకున్నాడు నీకు కనిపిస్తా ఉన్నాడు, దీన్ని అశాశ్వతం అని ఎట్లా అంటావు? ఇది అశాశ్వతం అని ఎట్లా అంటావు? ఇది ప్రశ్న. కాబట్టి నాయనా, మనం ఆ కాలనీలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాం. సారా ఫ్యాక్టరీ పక్కన ఉండే కాలనీలో మనం నివాసం ఏర్పాటు చేసుకున్నాం. అందువల్ల దానికి అలవాటు పడిపోయింది. తాతలు తండ్రులు అందరూ ఇక్కడే ఉంటున్నారు. దీన్ని ఎవడైనా ఒకడొచ్చి చెబితే కూడా వెంటనే అది మనసుకు పట్టదు. అందుకని దాని మీద వైరాగ్యం రావాలంటే దీనికంటే అది శ్రేష్టమైనటువంటిదని చెప్పాలి. ఇక్కడ వాతావరణం అంతా కలుషితం అయిపోయింది బాబు, ఆరోగ్యం దెబ్బతింటది, నీళ్ళన్నీ కలుషితం అయిపోయినాయి, భూగర్భ జలాలన్నీ కల్తీ అయిపోయినాయి, మీకు కావాలంటే బోర్ కొట్టి చూడండి, దాంట్లో నీళ్లు రంగు మారిపోయి వస్తాయి, ఆ కారణం చేత మీరు ఇక్కడ ఉండొద్దండి, ఇంకో చోటు ఉంది నేను చూపిస్తాను రండి, తీసుకొని పోయి కాస్త దీనికంతా దూరంగా ఉండేటువంటి ఒక కాలనీ చూపించి గాలి వెలుతురు ఇవన్నీ బాగా వస్తాయి, ఇక్కడ ఇల్లు బాగుంది అని చెప్పంటే దాని మీద ఆసక్తి పుడుతుంది. దాని మీద ఆసక్తి పుట్టిందంటే దీని పట్ల విరక్తి మొదలవుతుంది. ముందే విరక్తి పుట్టేది అది వేరే విషయం, ముందే విరక్తి పుడితే సంతోషం, దాని గురించి ఇంకా. కాబట్టి వైరాగ్యం రావాలంటే ఏం చేయాలా, మళ్ళీ కూడా శ్రవణం చేస్తూ ఉంటేనే వైరాగ్యం వస్తుంది. పదే పదే ఒకడు చెప్తూ ఉన్నాడంటే అక్కడ బాగుంది అక్కడ బాగుంది అక్కడ బాగుంది అని అంటూ ఉన్నాడంటే అదేదో బాగుందంటే ఒకసారి చూస్తే పోలా అని అనిపిస్తుంది. అందుకని వైరాగ్యం వచ్చిన తర్వాతనే
స్వతఃశృతి కాదని చెప్పలేదు. అయితే వైరాగ్యం రావాలంటే కూడా శృతే కావాలి. అది నీకు వైరాగ్యం రావాలంటే కూడా ఈ ప్రపంచం అనిత్యం అని తెలుసుకొని వైరాగ్యం రావాలి. అయితే అంతకంటే ముందు కూడా ఒక్కొక్కసారి వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఏం వైరాగ్యం వస్తుంది అంటే తాత్కాలికమైనటువంటి వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఏదో భార్యతో గొడవ పడ్డాడు, పిల్లలు చెప్పిన మాట వినలేదు, అందుకని ఏం జీవితం ఇదంతా, ఎవరి కోసం నేను ఇవన్నీ చేయాలి, నేను ఎవరి కోసం ఇవన్నీ చేద్దాం అనుకున్నాను, వీళ్ళంతా లాభం లేదు, వీళ్ళంతా నా మాట వినడం లేదు, కాబట్టి నేను సన్యాసుల్లో కలిసిపోతాను అని చెప్పి అంటాడు. అప్పుడు కలిగినటువంటి వైరాగ్యం నిజమైన వైరాగ్యమా? అది వైరాగ్యం కాదు, ఈగో ప్రాబ్లం అంతే. వాళ్ళని ఏమీ చేయలేక నువ్వు సన్యాసం తీసుకున్నావు అంతే తప్ప నువ్వు తరించాలని తీసుకోలేదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. నువ్వు నిజంగానే సంసారాన్ని వదిలేసినావంటే ఇది అనిత్యం అనుకొని వదిలితే వెరీ గుడ్. కానీ వాళ్ళు నీ మాట వినలేదనుకొని వదిలేవు. రేపు నీ మాట వినేవాళ్ళు కనిపిస్తే మళ్ళీ సంసారం మొదలు పెడతాం. లేదా వాళ్లే వచ్చి నీ దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వెందుకు సన్యాసం తీసుకుంటావు, నువ్వేం చెప్తే అది వింటాము, నీ మాట మేమేం కాదనము, మేమేదో పొరపాటు జరిగిపోతుంది అనుకొని చెప్పాము, నువ్వు చెప్పింది మంచిది రా అని చెప్పంటే మళ్ళీ ఏం చేస్తావు? సన్యాసానికి సన్యాసం ఇస్తావా లేదా? మళ్ళీ సంసారం అవుతావా లేదా? దీన్ని ఎట్లా వైరాగ్యం అంటాం? కాబట్టి వైరాగ్యం అంటే నాయన నీకు దాని మీద పూర్తిగా వైరాగ్యం కలగాల, పూర్తిగా వైరాగ్యం కలగాల. అందువల్ల దాన్ని నిరంతరం సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అని పతంజలి యోగ సూత్రాల్లో చెప్తుంది. అది నైరంతర్యం, నిరంతరాయంగా జరుగుతూ ఉండాలా అన్నాడు. అందుకే ఇక్కడ కూడా నిరంతరం అన్నాడు. గ్యాప్ లేకుండా గ్యాప్ లేకుండా గ్యాప్ లేకుండా, నిత్యం నిరంతరం, గ్యాప్ లేకుండా. గ్యాప్ లేకుండా ఇది అనిత్యం, ఇది అనిత్యం, ఇది అనిత్యం, ఈ శరీరం శాశ్వతం కాదు, శరీరంతో కూడా వచ్చినటువంటి బంధాలు శాశ్వతం కాదు, ఈ బంధాలన్నీ ఒక ఎక్స్పెక్టేషన్తో ఉండేటువంటి బంధాలే. అవతల వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయలేదంటే బంధం ఉండదు, ఊడిపోతుంది, జారిపోతుంది ఎప్పుడో. అది భార్య అయినా అంతే, పిల్లలైనా అంతే. వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నీ మీద. ఆ ఎక్స్పెక్టేషన్ నువ్వు ఫుల్ఫిల్ చేయలేదనుకో, భార్య అయినా నీతో ఉండడానికి ఇష్టపడరు, పిల్లలైనా నీతో ఉండడానికి ఇష్టపడరు, బంధువులైనా నీతో ఉండడానికి ఇష్టపడరు, స్నేహితులైనా నీతో ఉండడానికి ఇష్టపడరు. మేమిద్దరం ప్రాణ స్నేహితులు తప్పు. నీకేదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, అది ఫుల్ఫిల్ అవుతా ఉంది కాబట్టి స్నేహం కొనసాగుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ కాదో అప్పుడు ఈ బంధం ప్రాణ స్నేహితులు లేదు, ఏం లేదు. ఏమండి మీరు మంచి స్నేహితులు కదా అంటే అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఏమయ్యా అంటే 10,000 అప్పు అడిగాను, నా దగ్గర లేదన్నాడు. 10,000 కోసమే ప్రాణ స్నేహాన్ని వదిలేసుకున్నాను. అంతే, ఇట్లే ఉంటది వ్యవహారం, అంతా ఇట్లే నడుస్తూ ఉంటుంది. కాబట్టి బంధం వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది? వైరాగ్యం కలిగిన తర్వాత వినాలా? వైరాగ్యం వస్తే విందాం, వైరాగ్యం వస్తే విందాం అనుకుంటే వైరాగ్యం ఎప్పటికీ రాదు. వైరాగ్యం ఎప్పటికీ రాదు. వైరాగ్యం రావాలంటే కూడా వినాల. ఈ కాలనీ ఖాళీ చేయాలంటే, ఈ ఇల్లు ఖాళీ చేయాలంటే దీనికంటే బాగుండే ఇల్లు నీకు చూపించాల. ఇల్లు మారాలి ఇల్లు మారాలి అని అనుకుంటా ఉంటాం. మరి మారచ్చు కదా అంటే ఇల్లు మారేందుకు అవతల నీకు సౌకర్యవంతమైనటువంటి ఇల్లు దొరకాల, లేదా మారాల్సినటువంటి పరిస్థితి అన్నా ఏర్పడాల. మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకో, ఫోర్స్ఫుల్ గా ఏదో ఇంటి ఓనర్ నిన్ను బలవంతంగా ఖాళీ చేసేయని చెప్పి అన్నాడు అనుకో, వాడు వెళ్ళిపోయి దేంట్లోనో దాంట్లో చేరుతావు కానీ నీ మనసు అంతా దీని మీదే ఉంటుంది. మళ్ళీ
ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాగునిందండి అంటాడు. కాబట్టి వైరాగ్యం కలగాలి అంటే నీకు దీనికంటే శ్రేష్టమైనటువంటి దాని గురించి తెలియాలా. ఆ శ్రేష్టమైనటువంటిది ఏంటి అంటే ఇది అశాశ్వతమైంది, అది శాశ్వతమైంది అని తెలియాల. ఆ అశాశ్వతమైనటువంటిది ఏంటి? కాబట్టి అశాశ్వతమైనటువంటిది ఏమిటంటే ఈ ప్రపంచం అంతా అశాశ్వతమైనటువంటిది. ఇది ఎప్పటికి తెలుస్తుంది మనకు? ఈ ప్రపంచం అంతా అశాశ్వతమైంది అనేది రేపటికి అర్థమైపోతుందా? మర్నాటికి అర్థమైపోతుందా? ఏం లేదు. ఇప్పుడు ఒక పిల్లవాడు చదువుకోవడానికి వెళ్ళాడు. వాడికి వేదం చదువుకోవడానికి వెళ్ళాడని అనుకుందాం. వాడు వెళ్ళి 5 రోజులైంది, ఇంకా రాలేదు. ఏమిరా వేదాలు ఉండేది 4 కదా, వీడు వెళ్ళి 5 రోజులైంది ఇంకా రాలేదు అని అనుకుంటే ఎట్లా? కాబట్టి ప్రపంచం శాశ్వతమని నీకు ఇప్పుడు కాదు, నువ్వు ఇంతకు ముందు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినావో అన్ని కోట్ల జన్మల్లో ఇదంతా శాశ్వతం, నాకు అది ఇల్లు వాకిలి పిల్లలు భార్య వ్యవస్థ ఉద్యోగం ఇదంతా ఏదో చేసేద్దామని అనుకుంటూనే ఉన్నావు. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. మొన్న పుట్టావు, ఇది గుర్తుంది నీకు. అదే కృష్ణుడు అర్జునుడితో చెప్పింది. అర్జున, నేను ఈ జ్ఞానాన్నంతా ఇంతకుముందు సూర్యునికి చెప్పాను, సూర్యుడు మనువుకు చెప్పాడు అని అంటే ఊరుకోయా చాలు గాని, నువ్వు నిన్న లేక మొన్న పుట్టిన వాడివి. మహా అయితే నాకంటే కొంచెం ముందు పుట్టుంటావు, 2-3 ఏళ్లకు ముందు. మరి నేను సూర్యునికి చెప్పాను, ఇట్లా గప్పాలన్నీ చెప్పొద్దు నా దగ్గర అని చెప్పంటే ఆయన అన్నాడు, ఒరే పిచ్చోడా, నేను నువ్వు చాలా సార్లు పుట్టాం. బహూని మే జన్మాని వ్యతీతాని, నీకు నాకు అనేకమైనటువంటి జన్మలు గడిచిపోయాయి అర్జున. కాకపోతే తేడా ఏమిటంటే నాకు అన్ని గుర్తుండాయి. ఎక్కడెక్కడ పుట్టాం, ఎప్పుడెప్పుడు పుట్టాం, ఏమేం చేశాం అనేది నాకు గుర్తుంది, నీకు గుర్తు లేదు, అంతే తేడా అన్నాడు. కాబట్టి మనకు గుర్తు లేదు ఎప్పుడు పుట్టాం, ఎక్కడ పుట్టాం, ఏం చేశామని. కానీ వాసన రూపంలో ఈ ప్రపంచం అంతా శాశ్వతం అనేటువంటి భావన మాత్రం ఉంది. అందుకే నేను నాది అనేది మనల్ని వదలకుండా వెంటాడుతూ ఉంది. అందుకని నీకు వైరాగ్యం కలగాలంటే కూడా ఖచ్చితంగా శ్రవణమే చేయాలా. సాధారణంగా ఏం చెప్తారు? అయ్యా, ఎవడు ధనవంతుడో వాడు సుఖవంతుడు చెప్తాడు. ఎవడు ధనవంతుడో వాడు సుఖవంతుడు అని చెప్తాడు. ఇది లోకంలో ఉండేటువంటిదే కదా. ఎవడు ధనవంతుడో వాడు సుఖవంతుడు అంటే అర్థం ఏంటి? ఎవడు విద్వాంసుడో వాడు సుఖవంతుడు. విద్వాన్ అనే మాట ఎందుకు వాడాడు స్వామి అంటే, ఎవడు ధనవంతుడు వాడు సుఖవంతుడు అంటే, సుఖంగా ఉండాలి అంటే నీకు ధనం కావాలి అని లోకంలో ఒక మాట ఉంది కదా. మరి ఎవడు నిర్వాణ సుఖం పొందుతాడు అంటే వాడికి ధనం ఉండాలి కదా. నిర్వాణ సుఖం అంటే మోక్ష సుఖం ఉండాలి. ఆ సుఖం ఎట్లొచ్చింది? నిర్వాణ సుఖం అనే సుఖం ఎట్లొచ్చింది? ఆ సుఖానికి ఏదో ఒక ధనం ఉండాలి. అది ఏమి ధనం? విద్యాధనం, శృతి ధనం. కాబట్టి ఎవడైతే శాస్త్ర ధనాన్ని సంపాదించుకున్నాడో వాడు విద్వాంసుడే. విద్వాంసుడు అంటే 4 శాస్త్రాలు పుక్కిట బట్టి కంఠస్థం చేసి ఎవరైనా ఎదురుగా వస్తే వాళ్ళకు 10 మాటలు చెప్పి 10 శ్లోకాలు చెప్పి భయపెట్టేటువంటి వాడు కాదు విద్వాంసుడు. విద్వాంసుడు అంటే నువ్వు సమాజానికి చెప్పేటువంటిదంతా విద్వత్తు కాదు. నువ్వు మౌనంగా ఉండడానికి నీ విద్య ఎంత ఉపయోగపడుతుందో అది
నువ్వు విద్వాంసుడు అనడానికి నిదర్శనం. నువ్వు వాగడానికి ఉపయోగపడేటువంటిది విద్య కాదు, అది విద్వాంసుని లక్షణము కాదు. నువ్వు మౌనంగా ఉండడానికి ఉపయోగపడేటువంటిది విద్వాంసుని లక్షణము. అది చెప్పాడు అక్కడ. కాబట్టి ఉద్దేశం ఏమిటి ఇక్కడ? ఉద్దేశం ఏమిటి? నిర్వాణ సుఖం ఉద్దేశం. ఆ నిర్వాణ సుఖానికి ఏం కావాలా? నిరంతరం మౌనిగా ఉండాలా. నిరంతరం మౌని కావడమే అవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అన్నాడు. అది నిరంతర మౌని కావడం. అయితే నిరంతర మౌని కావడానికి మళ్ళీ దీనికి కార్యకారణ సంబంధం ఒకదానికొకటి. నిర్వాణ సుఖం కావాలంటే వాడు విద్వాంసుడై ఉండాలా, నిర్వికల్ప సమాధిని పొంది ఉండాలా. నిర్వికల్ప సమాధి కావాలంటే వాడి ముని కావాలి. ఆ ముని ఎప్పుడు కావాలంటే నిరంతరం కావాలి. ముని కావాలంటే సతత్వ ధ్యానం ఉండాల. ఆ ధ్యానం కావాలంటే మననం ఉండాల. మననం ఉండాలంటే దేన్నో ఒకదాన్ని వింటే కదా మననం చేసుకుంటావు. ఇక్కడి నుంచి ఏది శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇవి జరగాలి అనంటే ఆసన సిద్ధి ఉండాల. కూర్చోవాల. మొదట ప్రశాంతంగా కూర్చోగలగాల. ప్రశాంతంగా కూర్చోవాలంటే ఏం చేయాలా? నువ్వు చేయాల్సిన పనులన్నీ వదిలిపెట్టాలి. అది ప్రసక్తాకిల కర్మణాం న్యాస. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందండి అంటే క్లాస్ కుదరదు. అంతే. పని వదిలితేనే క్లాస్ కుదురుతుంది. నాకు పని ఉంది అంటే ఎట్ట కుదురుతుంది? నిన్న కుదరలేదు. ఏమంటే పని ఉంది అంటే ఏమర్థం? పని వదలలేదు. పని వదలలేదు. పని వదలలేదంటే శ్రవణం కుదరదు. శ్రవణం కుదరదు అంటే మననం లేదు. మననం లేదంటే నిధిధ్యాసనం లేదు. నిధిధ్యాసనం లేదంటే మౌని కాదు. మౌని కాదంటే నిర్వికల్ప సమాధి లేదు. నిర్వికల్ప సమాధి లేదంటే విద్వాంసుడు కాదు. విద్వాంసుడు కాదంటే నిర్వాణ సుఖం లేదు. కాబట్టి కర్మలు వదిలేయాలంటే ఏముండల్లా? కర్మలు వదిలేయాలంటే శమధమాదులు ఉండాలి. శమధమాదులు వదిలేయాలి. శమధమాదులు వదలకుండా కర్మలు ఎట్ట చేస్తావు? ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాల వల్లనే, ఇంద్రియాల ప్రోద్బలం వల్లనే కదా కర్మలు చేస్తున్నాం. అందువల్ల ఇంద్రియ నిగ్రహం లేకుండా, తితిక్ష లేకుండా కర్మల్ని వదలలేము. అయిపోయింది. మరి కర్మలు తితిక్ష రావాలంటే, అంటే శమధమాదులు రావాలంటే ఏముండల్లా? ఈ వస్తువుల పట్ల ఆకర్షణ ఉండకూడదు. ఆకర్షణ ఎప్పుడు ఉండదు? ఇది అనిత్యం అని తెలిస్తే ఆకర్షణ ఉండదు. ఈ ఆకర్షణ లేదు అంటే అర్థం ఏంటి? వైరాగ్యం కలిగింది అని అర్థం. అందువల్ల వైరాగ్యం దగ్గర మొదలైతే నిర్వాణ సుఖం కలుగుతుంది. ఇది ఆధారాధ్యేయ సంబంధం. ఒకదానికి ఒకటి ఉద్దేశం, ఇంకోటి విధేయం. ఉద్దేశం ఏమిటి? నిర్వాణ సుఖం. దానికి మూల కారణం ఏమిటి? వైరాగ్యం. అందువల్ల అయ్యా వైరాగ్యం కలిగితే, దేని పట్ల? అనిత్య వస్తువు పట్ల వైరాగ్యం కలిగితే నీకు శమధమాదులు, శమాధి షట్క సంపత్తి అలవడుతుంది. శమాధి షట్క సంపత్తి అలవడితే అప్పుడు నువ్వు కర్మఫల త్యాగం చేయగలుగుతావు. కర్మఫల త్యాగం చేసిన తర్వాత శ్రద్ధగా శ్రవణం చేయగలుగుతావు. ఎప్పుడైతే శ్రవణం చేయగలుగుతావో అప్పుడు మననం చేయగలుగుతావు. మననం చేసినటువంటి వాడికి నిధిధ్యాసనం కుదురుతుంది. ఈ శ్రవణ మనన నిధిధ్యాసనంలో ఉండి కర్మఫల త్యాగం చేసినటువంటి వాడు మౌనంగా ఉండగలుగుతాడు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అని కాదు. మానసికమైనటువంటి మౌనాన్ని కలిగి ఉంటాడు. వితౌట్ వేవరింగ్ అన్నమాట. అది చేయాలి, ఇది చేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, అది వచ్చేయాలి, ఇది. ఈ వేవరింగ్ ఏది లేకుండా ఉండగలుగుతాడు. మనసులో వేవరింగ్ మొదలైందంటే మనిషి రన్నింగ్ మొదలు పెడతాడు. అంతే, ఇంకేం లేదు. మనిషి పరిగెత్తాడంటే మనసులో వేవరింగ్ ఉందని అర్థం. కాబట్టి ఈ వేవరింగ్ తగ్గితే రన్నింగ్ తగ్గిపోతుంది. అందుకని ఏం చేయాలా?
ఈ సమాధులు అలవాటు చేసుకోవాలా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వేవరింగ్ తగ్గిపోయిందో, మౌని అయిపోయినాడో, అప్పుడు విద్వాంసుడైనాడు. ఆ విద్వాంసుడు కావడమే నిర్వాణ సుఖాన్ని పొందడము. అదే మోక్ష సుఖం. అప్పుడు అంటే శమించినటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాడే ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. విద్వాంసుడు మోక్ష సుఖాన్ని పొందుతాడు. ఎట్లా? ధని సుఖి. ధనం కలిగినటువంటి వాడు సుఖాన్ని పొందుతాడు. విద్వాంసుడైనటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి నువ్వు సుఖంగా ఉండాలనుకుంటే ఈ లోకంలో ధనాన్ని సముపార్జన చేస్తున్నావా లేదా? చేస్తున్నావు కదా. అంటే నీకు డబ్బు వల్ల ఆకలి తీరుతుందా? అన్నం వల్ల ఆకలి తీరుతుందా? అన్నం వల్ల ఆకలి తీరుతుంది. అన్నం వల్ల నీకు ఆకలి తీరుతుంది అంటే నువ్వేం చేయాలా? వ్యవసాయం చేయాలా. నువ్వు వ్యవసాయం చేయకుండా ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? నీకు నేరుగా వ్యవసాయం చేస్తే, పంట పండించుకుంటే, ఆ పంటను ఉడికించుకొని తింటే నీ ఆకలి తీరుతుందనేది నీకు స్పష్టంగా తెలుసు. కానీ నువ్వేం చేస్తున్నావు? వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఉద్యోగం చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? యహ ధనీ సహ సుఖి. ఎవడు ధనవంతుడో వాడు సుఖవంతుడని నువ్వు అనుకున్నావు కాబట్టి. అందుకని ధనం సంపాదిస్తే సుఖంగా ఉంటాము. ఇప్పుడు ధనం నీ ఆకలిని తీరుస్తుందా? నువ్వేం రూపాయి నాణ్యాలు తినవు, బంగారు నాణ్యాలైనా తినవు. మళ్ళీ వాటిని ఏం చేయాలా? ధాన్యం కొనుక్కొనే తినాలి. కాబట్టి ధనం వల్ల సుఖం కలుగుతుంది అని మనం ఎట్లయితే భ్రమలో ఉన్నామో, ధనం వల్ల సుఖం కలుగుతుంది అని ఎట్లయితే అనుకోని ధనాన్ని సంపాదించి ఆ ధనం ద్వారా సుఖాన్ని సంపాదించుకుంటున్నాము, అట్లా విద్య వల్ల, అంటే విద్వాంసుడైనటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. విద్వాంసుడైనటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు అంటే ఇక్కడ మళ్ళీ భ్రమలోకి మనం లోను కాకూడదు. నాకు తెలుసండి ప్రపంచం అంతా మిథ్య అని అందరికీ తెలుసు. ఈ మాట అందరికీ కంఠస్థం అయిపోతుంది. ఈ ప్రపంచం అంతా మిథ్య అని ఎవడైనా చెప్తాడు. ఇది అశాశ్వతం అని ఎవడైనా చెప్తాడు. చెప్పిన వాడంతా మోక్షాన్ని పొందినట్టు కాదు. అంటే డబ్బున్న ప్రతి ఒక్కడు సుఖాన్ని పొందినట్టు కాదు. ఎవడైతే డబ్బుతో వెళ్ళి ధాన్యాన్ని కొనుక్కొని వాడు చక్కగా వండుకొని వానికి కావలసినటువంటి సంభారాలన్నింటినీ సమకూర్చుకొని తిని ఆకలి తీర్చుకుంటాడో, అట్లాగే చదువు నేర్చుకున్నటువంటి వాడు, ప్రపంచం అశాశ్వతమని తెలుసుకున్నటువంటి వాడు ఏం చేయాలా? ఆ మనన నిధిధ్యాసనలు చేయాలా. ఆ మననం నిధిధ్యాసనం చేసినప్పుడు అప్పుడేమవుతుంది? నీకు సుఖం కలుగుతుంది. కాబట్టి విద్వాంసుడైనటువంటి వాడు మోక్షానికి ఎప్పుడు అర్హుడవుతాడు అంటే పైన చెప్పినవన్నీ చేయాలా. వైరాగ్యం లేకుండా కేవలం నేను ఫైనల్ స్టెప్ అండి, ఫైనల్ స్టెప్ నుంచి కదా మేడ మీదకి వెళ్తాము, కాబట్టి నేను ఫైనల్ స్టెప్ మీద నుంచి మేడ మీదకి వెళ్తారని నాకు తెలుసండి అని అంటే లాభం లేదు. ఫైనల్ స్టెప్ మీద నుంచి వెళ్తారు బాబు, కాదని చెప్పలేదు. కానీ మొదటి స్టెప్ సంగతి ఏంటి? రెండో స్టెప్ సంగతి ఏంటి? కాబట్టి ప్రపంచం అనిత్యం అని తెలియాలా. మొదటి స్టెప్ అనిత్యం కాబట్టి వైరాగ్యం రావాలా. రెండో స్టెప్ వైరాగ్యం వచ్చింది కాబట్టి నీకు ఇంద్రియ నిగ్రహం రావాలి. మూడో స్టెప్. నాలుగో స్టెప్ అంతరింద్రియ నిగ్రహం రావాలి. ఎప్పుడు రెండు ఇంద్రియాలని, బాహ్యేంద్రియాలని అంతరింద్రియాలని నిగ్రహించినామో అప్పుడు మౌనిత్వం వస్తుంది. ఇది నాలుగో స్టెప్. దాని తర్వాత ఏం చేయాలి? దాని తర్వాత శృతి ఉండాలి, అంటే శ్రవణం చేయాలి. ఐదో స్టెప్. శ్రవణం చేసినటువంటి విషయాన్ని మననం చేసుకోవాలి. ఆరో స్టెప్. దాన్ని ధారణ చేసుకోవాలి. ఏడో స్టెప్. దాన్ని చక్కగా నిధిధ్యాసనం చేసుకోవాలి. ఎనిమిదో స్టెప్. అది మధ్య మధ్యలో ఇటు అటు చెదిరిపోకుండా సమాధి స్థితి రావాలి. ఫైనల్ స్టెప్. ఎవడైతే సమాధి స్థితిలోకి వచ్చాడో వాడికి
మోక్ష సుఖం లభిస్తుంది. కాబట్టి ఈ మొత్తం నిర్వాణ సుఖానికి కావలసినటువంటి స్టెప్స్ ఈ 2 శ్లోకాల్లో జగద్గురు శంకరాచార్యులు వారు వివరంగా చెప్పారు. మనకు సాధన చతుష్టయ సంపత్తిని మొదటనే చెప్పారు. ఆ సాధన చతుష్టయ సంపత్తి ఎలా మోక్షానికి కారణం అవుతుందనేది ఈ 2 శ్లోకాల్లో చెప్పారు. ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ప్రశ్నలు? మౌని కర్మ చేస్తే ఎలా ఉంటది? అది నిష్కామంగా ఉంటది. మౌని కర్మ చేశాడంటే ప్రారంధాన్ని అనుసరించి శరీరం ఉన్నంత వరకు కర్మ చేయకుండా ఎవడు ఉండడండి. కర్మ జరుగుతూనే ఉంటుంది. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ స్వకర్మకృత్, భగవద్గీత. ఎవడు ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఏ పని చేయకుండా ఉండడు. ఎందుకు? సర్వ ప్రకృతి జైర్గుణై అని చెప్పన్నాడు. బలాదివ నియోజేసి అనిష్టన్నపి వార్ష్ణేయ అని చెప్పి అన్నాడు అర్జునుడు. ఎందుకు? మనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా చేస్తూ ఉన్నట్లుంటుంది అని అడిగాడు. అడిగితే అది ప్రకృతి సహజమైనటువంటిది అర్జున, యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ అని చెప్పి అన్నాడు. యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ బట్ యు డోంట్ బైండ్ టు ఇట్ అని దాని అర్థం. అంటే మౌనైనటువంటి వాడు కర్మ చేస్తే అది నిష్కామ కర్మ అయి ఉంటుంది. నిర్వాణంకి నిర్యాణంకి ఏమన్నా సంబంధం ఉంది? నిర్యాణం అంటే శరీరాన్ని వదిలిపెట్టడం, శరీరాన్ని వదిలిపెట్టడం. నిర్వాణం అంటే శరీరం మీద వ్యామోహాన్ని వదిలిపెట్టడం. అంటే నిర్వాణంలో శరీరం ఉండొచ్చు, లేకుండా పోవచ్చు. కానీ నిర్యాణంలో శరీరం ఉండదు. శరీరం లేనిది నిర్యాణం. శరీరం ఉన్నా లేకపోయినా సుఖం ఉండేది నిర్వాణం. అంటే అతను జీవించి ఉండగానే మోక్ష స్థితిని పొందాడు అనుకోండి, అప్పుడు అతను నిర్వాణ సుఖాన్ని పొందినట్టే. అక్కడ శరీరంతో సంబంధం లేదు. కానీ నిర్యాణానంతరం నిర్వాణాన్ని పొందాడు అనుకున్నాం అంటే అక్కడికి అయిపోయింది, అక్కడికి మోక్షం కూడా సిద్ధించింది అని అనుకుంటే అప్పుడు శరీరం ఉండదు. కాబట్టి శరీరంతో సంబంధం లేకుండా వచ్చేది నిర్వాణ సుఖం. శరీరం పోతే వచ్చేటువంటిది నిర్యాణం. దేహానికి ఆలోచనకి మరణానికి ఏమైనా సంబంధం ఉంటుంది? అన్ని సంబంధాలే. దేహానికి ఆలోచనకి ప్రారబ్ధ సంబంధం ఉంటుంది. దేహానికి మరణానికి ప్రారబ్ధం సంబంధం. వీటన్నిటికీ ఇన్నర్ కరెంట్ గా ఉండేటువంటిది ప్రారబ్ధం. అంటే నీ ప్రారబ్ధం ఏం చేస్తుంది? నీకు ప్రేరణ కలిగిస్తుంది. ఆ ప్రేరణ వల్ల ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన కార్యరూపం ధరించాలంటే అప్పుడు దేహానికి సంబంధం ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే దేహం వచ్చిందే ప్రారబ్ధాన్ని అనుభవించడం కాబట్టి ఈ దేహం కొన్ని అవసరాలను చెప్తుంది. స్థూల దేహం నాకు ఈ అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాలు ఉన్నాయి అని చెప్తుంది. సూక్ష్మదేహం దాన్ని గ్రహిస్తుంది. ఆ సూక్ష్మదేహంలో ఆలోచనలు పుడతాయి. సూక్ష్మదేహం మనస్సే కదా, ఆలోచనలు పుడతాయి. కాబట్టి ఈ 2 స్థూల సూక్ష్మ దేహాలు 2 అన్వయంతో పని చేసుకుంటాయి. ఎప్పుడైతే ఈ సూక్ష్మదేహం స్థూల దేహాన్ని వదిలేస్తుందో దాన్ని మరణం. మరణం మీద భయం పోవాలంటే, మరణం మీద భయం పోవాలంటే మరణాన్ని గురించి చింతన చేయాలి అంతే. మరణం దేనికి అనే దాని గురించి మనం చింతన చేసినామంటే మరణం మీద భయం పోతుంది. మరణం దేనికి? శరీరానికి. జననం దేనికి? శరీరానికి. నేను శరీరమా కాదా? నేను శరీరానికంటే భిన్నంగా ఉన్నాను. అందుకే భగవంతుడు ఏం చెప్పాడు? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి అని చెప్పాను. ఆ ఉదాహరణ మనకు నిరంతరం గుర్తుండాలి.
ఈ శరీరం ఒక వస్త్రం లాంటిది. ఇది మాసిపోయినప్పుడు, చిరిగిపోయినప్పుడు దీన్ని వదిలేసి మనం కొత్త బట్టలు ధరిస్తాము. ఇది స్థిరపడిందనుకో మరణం మీద భయం ఉండదు. మరణం అంటే భయం ఉండదు. అంటే నాకు మరణం అంటే భయం అనుభవంలోకి రావాలి ఆ, కదా. అనుభవంలోకి వస్తది. మీరు రమణ మహర్షి జీవితాన్ని చదివినారంటే రమణ మహర్షి జీవితంలో మరణం ఎలా ఉంటుంది అనేటువంటి అనుభవంతోనే ఆయన మహర్షిగా మారిపోయాడు. దానికి రమణ మహర్షి జీవితం చదవండి, అనుభవం వస్తుంది. అది రమణ మహర్షికి అనుభూతం అయింది. సో మరణం అంటే ఇంతేనా అనేసి. మరణం అంటే శరీరానికి గాని నాకు కాదు అనేది ఆయనకు అనుభవానికి అయింది. ఆ తర్వాతనే ఆయన మహర్షిగా మారాడు. అనుభవం అవుతుంది. సరే, కంక్లూడ్ చేద్దామా? ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? రైట్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.